చాప్టర్ సెలెక్ట్ చేసుకుని దాన్ని వెళ్ళి చెప్పాను ముందు. ఎందుకంటే టఫ్ చాప్టర్ కనుక సెలెక్ట్ చేసి వెళ్తే వాళ్ళు క్వశ్చన్ అడిగితే నాకు రాదు. సో అందుకని మేము కూడా ఇప్పుడు సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ రాయం. చాలా తేలిగ్గా ఉండే సీన్ ఏదో ముందు రాద్దామని ట్రై చేస్తాం. సో అంటే స్లోగా అందులోకి హౌ టు గెట్ ఇన్ టు ఇట్. మీరు కూడా ఫస్టే జంప్ చేయాలని ట్రై చేయండి. అంటే పుస్తకం ఓపెన్ చేయగానే డిఫికల్ట్ చాప్టర్ అయితే ముందు దాన్ని ఇరగొట్టేద్దాం, చెత్తకొట్టేద్దాం అని మొదలెట్టద్దు. చాలా మామూలుగా స్టార్ట్ చేయండి. చాలా లెస్ ఎక్స్పెక్టేషన్తో స్టార్ట్ చేయండి. దీనికి ఏమంటారు దాన్ని, దీనికి 20 మైల్ జర్నీ అని ఒక చాలా ఇంపార్టెంట్ లెసన్ ఉంది సైకాలజీలో. ఏంటంటే ఒకతను రోజు 20 మైల్స్ నడవాలని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్ళటానికి ఎవ్రీడే నేను 20 మైల్స్ నడుస్తాను అని ఒక రూల్ పెట్టుకున్నాడు. ఫస్ట్ డే బాగా హుషారులో ఉంటాడు కాబట్టి 25 మైల్స్ నడిచాడు. రెండో రోజు కూడా 25 మైల్స్ నడిచాడు. ఎక్స్ట్రా 5 మైల్స్ నడిచాడు. సో 50 మైల్స్ అయింది. థర్డ్ డే కొంచెం బద్దకించి నిన్న మొన్న కలిపి 10 మైల్స్ ఆల్రెడీ కవర్ చేశాను కదా అని ఆ రోజు 10 మైల్సే నడిచాడు. ఆ తర్వాత రోజు 8 మైల్స్ నడిచాడు. ఏమనుకున్నాడంటే రేపు కవర్ చేసేద్దామని దీని అనుకున్నాడు. ఫోర్త్ డేకి వెళ్ళేసరికి 5 మైల్సే నడిచాడు. ఆ నెక్స్ట్ 2 డేస్లో కవర్ చేద్దామని అనుకున్నాడు. ఎప్పటికీ కవర్ చేయలేకపోయాడు. తర్వాత ఆపేశాడు. నెక్స్ట్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ డే 20 మైల్స్ నడిచాడు. 21st మైల్ నడిచి ఓపుకున్న ఆపేశాడు. సెకండ్ డే 20 మైల్సే నడిచాడు. థర్డ్ డే 20 మైల్సే నడిచాడు. ఇట్స్ ఫిజికల్గా మనకి మజిల్ ఎలా ఉంటుందో ఎక్సర్సైజ్ చేయడానికి మెంటల్ మజిల్ కూడా మీరు అలవాటు చేయాలి. సో దానికి డిసిప్లిన్ ఒక్కటే మార్గం. సో కీప్ దిస్ 20 మైల్ థింగ్ ఇన్ యువర్ మైండ్. అంటే నేను ఒక 20 మినిట్స్ ఫిజిక్స్ చదువుతానని పెట్టుకో అంతే. 21st మినిట్ కూడా చదవదు. స్టాప్ ఎట్ 20 మినిట్స్ ఓన్లీ. డోంట్ గో ఫర్ 21st మినిట్. ఈవెన్ దో యు ఆర్ ఇంట్రెస్టెడ్, స్టాప్ దేర్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ డే టు కమ్. Then see what will happen. Thank you so much for that lovely suggestion. So before we move on to next question, let's do the Mexican wave once again. Chanakya! Ready to go? Chanakya! Maurya! Satavahana! Kakatiya! Dundigal! Karnataka! West Maratpalli! And Gulkatpalli. Next question, please. Good evening, sir. Hello. Good evening, sir. Myself. good evening. Can you wave your hand, please? All right, over there, sir. Yeah. Good evening, sir. Myself, Tina from Chanakya campus. My question is, as a director, you have to convince so many people to get a desired result. How do you do it, sir? చాలా ఎక్కువ అబద్ధాలు ఆడటం కూడా నిజం. వైట్ లైస్ కాకపోతే ఎక్కువ బాధ పెట్టకుండా. బట్ మనుషులతో మాట్లాడేటప్పుడు తప్పదు. అన్ని నిజాలు మాట్లాడితే కుదరదు. ఇది తీసి పక్కన పెడితే ప్రాసెస్ అది కూడా ఎట్లా అంటే మొదట్లో కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో అవతల వాళ్ళ నీడ్స్ని కానీ లేదంటే అవతల వాళ్ళ రిక్వైర్మెంట్స్ని కానీ మీట్ అవ్వటం కోసం మనం చాలా సాక్రిఫైజులు చేస్తూ వెళ్తాం ఎవరైనా కూడా. బట్ ఒక స్టేజ్ దాటిన తర్వాత దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ గుడ్కి గ్రేట్కి మధ్య ఒక చిన్న గీత ఉంటుంది. గుడ్ అంటే ఏంటంటే మీరు హార్డ్ వర్క్ చేసి డిసిప్లిన్డ్గా ఉండి అన్ని టార్గెట్స్ మీట్ అయితే గుడ్. గ్రేట్ అవ్వాలంటే ఏంటంటే మీదైన సిగ్నేచర్ ఒకటి ఉండాలి. అదే గుడ్కి గ్రేట్కి ఉండే తేడా. అంటే అక్కడ మీరు ఉండాలి. మిగతావి అందరూ చేయగలిగేవి కదా, ఆ ఎక్స్ట్రా ఏదో ఒక ఎడ్జ్ ఇవ్వాలి. సో ఆ ప్రాసెస్లో ఒక స్టేజ్ దాటిన తర్వాత మాత్రం మెంటల్గా లీన్గా ఉండటం, సింపుల్గా స్ట్రైట్గా తేలిగ్గా ఉండటం. అంటే వీలున్నంత వరకు బిగినింగ్లోనే వెరీ ఫస్ట్ కాన్వర్జేషన్లోనే మనకేం కావాలో మనం కోరుకుంటుంది ఏంటో మన డిజైర్డ్ ఎఫెక్ట్ ఏంటో ఫస్ట్ కాన్వర్జేషన్లోనే చెప్పేయటం. అంటే ఏ రకమైన ఫార్మాలిటీస్ లేకుండా నేను దీన్ని ప్రాక్టీస్ చేస్తాను ఇప్పుడు వీలున్నంత వరకు. దట్స్ వాట్ ఐ డూ. Thank you. Moving on to our next question, please. Sir, over there. White shirt, sir. Hello. Sir. Over there, white shirt. You can see him. Okay, the entire sir.
వచ్చారు. అక్కడ నుంచి మీరు డిమోటివేట్ అవ్వకుండా ఎట్లా మోటివేట్ అవ్వడం ట్రై చేసినారు సార్? ఆ సక్సెస్ టిప్స్ చెప్పండి సార్. లేదంటే లో మూమెంట్స్ ఎవరికైనా ఉంటాయి. దాని నుంచి ఎంత ఫాస్ట్గా యూటర్న్ కొట్టడం అనేది మనకి తెలియాలి. అంతే. అంటే అస్సలు లో మూమెంట్ రాకుండా లైఫ్ ఎలా ఉంటుందో ఉండదు. లో మూమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ఎంత ఫాస్ట్గా ఓవర్కమ్ చేస్తాం అనేది గేమ్. అందరిలాగే నాకు బాధ వస్తుంది, మనకి డిప్రెషన్ వస్తుంది, ఏంటి ఇలా జరిగింది అనిపిస్తుంది. కానీ ఎందుకు మనకి జరగకూడదు, మనం దిగొచ్చాము అని మనం అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా అన్నిటికీ ఆన్సర్ దొరకడం మొదలుపెడతాం. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, నేను ఎప్పుడూ ఒకటి అప్లై చేస్తాను. నేను ఏదైనా సీన్ షూట్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్ డైలాగ్ చెప్పలేకపోతుంటే అతను ఇంకోసారి చేయండి అని అడగను. దానికంటే ముందు మళ్ళీ ఒకసారి సీన్ తీసుకుని మనం రాసిన దాంట్లో ఏంటి మిస్టేకో చూస్తాం. ముందు 95% దీంట్లో ఏదో చిన్న కరెక్షన్ చేస్తే వెంటనే చెప్పేస్తాం కరెక్ట్గా. సో 95% ఆఫ్ ది టైమ్స్ మన దగ్గరే మిస్టేక్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక 5% అవతల వాళ్ళకి వదిలిపెట్టాలి. ఎందుకంటే ఏదైనా మనమే కదా ఇనిషియేట్ చేసేది. మన కోరిక, మన గోల్, మన యాంబిషన్ కదా. సో అందుకని తప్పు కూడా మనదే అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మనని కరెక్ట్ చేసుకోవడానికి మనం ఓపెన్గా ఉంటే దేని నుంచైనా గమ్మున బయటికి రావచ్చు. Thank you. Can we move on to our next question, please? A very good afternoon to you, sir. I've been given this explicit opportunity to talk to you, and I have been asking you, need to ask you a question. Gentlemen, can you please wave your hand? We are unable to see you. Yeah, over there, straight, sir. A very good afternoon to you, sir. It's been a wonderful opportunity to talk to you. I have been asking you a question for a while. So you have started your career as a teacher, why? And then you went on to become a writer, a lyric, a director, and a producer. I have been wondering, how did you manage to become such multi-talented person? టీచింగ్ బేసిక్గా నాకు ఇష్టం, అందుకని నాకు పెద్ద ఎక్కువ కష్టపడలేదండి. నేను గమ్మునే టీచర్ అయితే. సినిమా అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. బట్ సినిమాలోకి రావాలంటే నేనేం ఆఫర్ చేయగలను ఫిల్మ్కి, వాట్ ఐ కెన్ ఆఫర్ టు ఫిల్మ్ అంటే రైటింగ్ అని మాత్రమే అనిపించింది నాకు. అందుకని ఐ స్టార్టెడ్ యాజ్ ఎ రైటర్. ఐ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ ఎ రైటర్. ఆ తర్వాత డైరెక్టర్ అవ్వాలనుకున్నాను కాబట్టి దానికి అదొక ఒక రూట్ లాగా మిగతావన్నీ ఆటోమేటిక్గా జరిగిపోయాయి. వాటిని నేను ఎక్కువ థింక్ చేయలేదు. అవన్నీ కరెక్ట్ వ్యక్తులు రావటం, టైం చెప్పింది నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. అందుకని నేను దాన్ని ఎక్కువ అనలైజ్ చేయలేదు. Thank you, sir. Thank you. Let's move on to our next question, please. Next question. హలో సార్. 12 o'clock, sir. హలో సార్, నా పేరు ధీరజ్. 12 o'clock. నేను తార్నాక సెంటర్లో చదువుతున్నాను. Exactly. సార్, మీరు డైలీ ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటారు. సో మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? యా చెప్పండి. మళ్ళీ కమేగన్. Repeat చేయండి. సార్, మీరు డైలీ ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటారు. సో మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? కాఫీతో. Thank you. పొద్దున్న లేవగానే మాత్రం నేను ఏదైనా చదివే ప్రయత్నం చేస్తాను. ఐ లైక్ రీడింగ్ ఇన్ ద మార్నింగ్. పొద్దున్న ఏదైనా చదువుతాను కాసేపు, అట్లీస్ట్ ఒక 20 minutes to half an hour ఏదైనా చదువుతాను. సంథింగ్ సినిమాకి సంబంధం లేకుండా ఏదో ఒక ఫిక్షన్ కావచ్చు, నాన్ ఫిక్షన్ కావచ్చు, ఏదైనా. ఇప్పుడు ఈవేళ అయితే నాకు హేమంత్ ఒక పుస్తకం ఇచ్చాడు, దాంతో స్టార్ట్ చేశాను. Thank you. Moving on to our next question. Next question, please. Good afternoon, sir. I'm Abhinav from Kukatpally campus. Abhinav, can you please wave your hand? Yes. 1 o'clock, sir. First One things shot. first, you're looking super cool. And Thank you. the question I would like to ask is, the biggest problem with any kind of quality work is consistency. How do you overcome it? హ్యావింగ్ ఫన్ ఎవ్రీ డే.
Otherwise, you will get bored after a point of time doing the same thing again and again. So that's the primary rule. So it should not be your responsibility. నీకు రెస్పాన్సిబుల్గా అనిపించకూడదు అది. నీకు ఫన్ ఉండాలి. ఆటోమేటిక్గా కన్సిస్టెన్సీ ఫాలోస్. Thank you. Thank you. Before we move on to next question, Chanakya, make some noise! Maurya, Satavana, Kakatiya, Dundigal, Karnataka, West Maripalli, Kukatpalli. Next question, please. Next question. Hi sir, I'm Sriram from Kukatpalli. Sriram, can you wave your hand? Sir, Sriram, over there, sir. ఓకే 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 sir, I am a big fan of you, sir. థ్యాంక్ యూ. Sir, how do you define self-discipline, sir? Sir, how do you define self-discipline, sir? అసలు ఏమాత్రం డిసిప్లిన్ లేని నన్ను అడుగుతున్నాను ఈ క్వశ్చన్. పని చేసేటప్పుడు చేతికి వాచ్ ఉన్న చూడాలనే స్ప్రో లేకపోతే ఇంకా మనకంటే డిసిప్లిన్ ఇంకెవడో లేడు అంతే. All right. Moving on to our next question quickly, guys. Next question, please. Next question. Are we done with the questions? Hi, sir. Okay. Gentlemen, can you please raise your hand? Sir, Yes. Okay. Oh, there's a 2 o'clock, 1 o'clock, 2 o'clock over there. ఓకే ఓకే. good afternoon, sir. My name is Uday, and I'm from Tarnagar campus. And I would like to ask you a question. You face pressure from your goals, pressure from your fans, and pressure because of your own peer group. How do you handle all this pressure? Peer group pressure, sir. Very interesting. మనని మనం వినడమే. ఎందుకంటే ముందు మనం వినడం మానేస్తేనే అవతల వాళ్ళందరినీ వినడం మొదలు పెడతాం కదా. అది మానేసి ముందు మనని మనం వినడమే. సో చాలామంది చెవులు ఓపెన్ చేస్తుంటే అన్నిటికీ అంటారు, కానీ చెవులు మూసుకుంటే మన లోపల ఉన్న మనకి వినిపిస్తుంటుంది. అప్పుడప్పుడు ఎక్కువ చేస్తుంటాము. Interesting. Thank you, sir. Any more questions? Any more questions? All right. Okay. So we have a few awards good online for the students who have performed excellently in their academics. Awards ఇప్పుడు మనం ఇవ్వబోతున్నాము. తొందరగా స్టూడెంట్ని పిలుస్తాను, వాళ్ళు తొందరగా they have to come and take the award. Vaishnavi Macharla, NIT Nagpur, who have made it to NIT Nagpur. Ashmita Ji, NIT under counseling. Rachna Krishna, IIT Varanasi. Siddhartha, NIT Pondicherry. Geetika Shri, NIT Bhopal. K. Nitin, IIT Gwalior. Manepa Ilishwaramaraju, IIST Thiruvananthapuram. Muchala Pavin Tarun, IIT Vadodara. Munawwar Ali, NIT Warangal. Aditi Thakur, IIT Indore. M. Saket, NIT Warangal. Mulagadla Jeevan Reddy, NIT Nagpur. Akshay Reddy, NIT Bilaspur. Gondi Gauri Mohana, IIT Kharagpur. C.H. Pranavi, IIT Jammu. Gurram Srija, IIT Bhopal. Meghna as well, please come on the stage. Thank you, sir. Ikkada, one of our students has made a pencil sketch of yours, so he wanted to gift it to you on this occasion, sir.
Sir, last but not least, few words of wisdom, మీ తరపున to all the students. ఇప్పటికి ఎక్కువ మాట్లాడాను సో ఇక్కడి నుంచి మాట్లాడదలుచుకున్నారు హ్యాపీగా ఉండండి. Check. Volume up, please. ఒక రెండే మొక్కలు చెప్పి నేను మీ మిమ్మల్ని వదిలేస్తాను, అంతకు మించి ఎక్కువ బాధ పెట్టను, ఇబ్బంది పెట్టను. సో చదువు తాలూకు బేసిక్ క్వాలిటీ ఏంటంటే బేసిక్ దాని తాలూకు ఎయిమ్ క్వశ్చన్ చేయడం, ప్రశ్నించటం. కాబట్టి ఎప్పుడూ సరెండర్ అవ్వదు. కష్టానికి, జీవితానికి, మనుషులకి, అధికారానికి, డబ్బుకి, దేనికి సరెండర్ అవ్వదు. క్వశ్చన్ చేయండి. ఎందుకంటే మీరు బాగా వెనక్కి వెళ్ళి అందరూ ఇక్కడున్న అందరూ కూడా మీరు ఒక్కసారి ఒక 10 years బ్యాక్ 12 years బ్యాక్ వెళ్తే ఇప్పుడు మీరు ఎంత సక్సెస్ఫుల్లో మీకు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు మీకు ఎవరికి అమ్మ అన్నం కూడా రాదు. అత్త